కుక్కలు ప్రపంచంలోనే అత్యంత విశ్వాసమైన జంతువులని మీకు తెలుసు. అలాగే మనం కుక్కలను ఈజీగా మన ఫ్రెండ్గా చేసుకోవచ్చు. కానీ ప్రతి కుక్కను మీ ఫ్రెండ్గా చేసుకుని వాటి దగ్గరికి వెళ్ళొచ్చని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని ప్రమాదకరమైన కుక్క జాతులు ఉన్నాయి. వాటి గురించి తెలిసాక మీరు కుక్క అనే పదానికి కూడా భయపడిపోతారు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కల గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. కకేషియన్ షెపర్డ్. ఫ్రెండ్స్, ఈ కుక్క జాతి ప్రపంచంలోని అతిపెద్ద కుక్కలలో ఒకటి. వీటి ఎత్తు 30 ఇంచుల వరకు ఉంటుంది. అలాగే వీటి బరువు 45 నుండి 70 కిలోల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఈ జాతి ఎక్కువగా రష్యా ఇంకా దాని పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ కుక్కలకు చిన్న వయసు నుండే శిక్షణ ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ వీటికి శిక్షణ ఇవ్వకపోతే ఇవి వీటి యజమానులకు కూడా ప్రమాదంగా మారచ్చు. నిజానికి ఈ కుక్క తన యజమానిని మరియు అతని కుటుంబాన్ని అలాగే అతని ప్రాపర్టీని కూడా తన సొంతంగా భావించడం ప్రారంభించి దానిని రక్షించడంలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటుంది. ఎవరైనా తెలియని వ్యక్తి నుండి ప్రమాదం అనిపించినప్పుడు ఇది చాలా దూకుడుగా మారి వాళ్ళ మీద దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దాని యజమాని కూడా దాన్ని నియంత్రించలేడు. ఇంతకుముందు ఈ కుక్కలను పశువులకు కాపలగా పొలాల్లో పెంచేవాళ్ళు. ఇప్పుడు జనాలు తమ ఇళ్లలో కూడా పెంచడం స్టార్ట్ చేశారు. రోడ్వైలర్. అమాయకంగా కనిపించే ఈ కుక్క నిజానికి చాలా ప్రమాదకరమైంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పిట్ బుల్ తర్వాత ఎక్కువ మంది ప్రాణాలు తీసిన కుక్క కూడా ఇదే. అందుకే 2020లో దీనిని ప్రపంచంలోని ప్రమాదకరమైన కుక్క అని పిలిచేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే ఇది 55 మందిని చంపేసింది. వీటి ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ వీటి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటి పట్టు కూడా చాలా బలంగా ఉంటుంది. అది దేన్నైనా పట్టుకుందంటే దాన్ని ఎవ్వరు కూడా అంత ఈజీగా విడిపించలేరు. చిన్నప్పటి నుండి వీటికి సరైన శిక్షణ ఇవ్వకుంటే దీని ఓనర్ మీద కూడా అటాక్ చేయవచ్చు. ఆ తర్వాత వీటిని తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. చౌ చౌ. ఫ్రెండ్స్, ఈ కుక్క అందమైన ముఖం చూసి క్యూట్ డాగ్ అని అనుకుంటాము. కానీ వీటి కోపం చాలా భయంకరంగా ఉంటుంది. చూడ్డానికి అందంగా ఉండడం అలాగే దీని పెద్ద పెద్ద మృదువైన జుట్టు కారణంగా జనాలు ఈ కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ కుక్కలు 2000 నుండి 3000 సంవత్సరాల క్రితం నాటి డాగ్ బ్రీడ్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇవి ఎక్కువగా సైబేరియాలో ఉంటాయి. దీని హైట్ 55 సెంటీమీటర్లు, బరువు 32 కిలోగ్రాముల వరకు ఉంటుంది. అలాగే దీని మందపాటి చుట్టూ కారణంగా ఇది ఐరోపాలో అత్యంత ఇష్టమైన కుక్కగా పరిగణించబడుతుంది. అయితే ఈ సైబేరియన్ కుక్కకున్న అతిపెద్ద లోపం ఏంటంటే అది అటెన్షన్ సీకర్గా ఉండడంతో పాటు తనకు అటెన్షన్ తగ్గుతుందని భావించినప్పుడు చాలా కోపంగా ఉంటుంది. ఈ కోపం కారణంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కోపంగా ఉన్నప్పుడు దాని యజమాని పైన కూడా దాడి చేస్తుంది. బాక్సర్ డాగ్స్. జర్మనీలో ఎక్కువగా కనిపించే ఈ బాక్సర్ డాగ్స్ ప్రపంచంలోనే శక్తివంతమైన కుక్కలలో టాప్ లో వస్తాయి. వీటి బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతేకాదు ఇవి చిన్నప్పటి నుండే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. వీటికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా కఠినంగా ఉంటుంది. అంతేకాదు వీటికి వీటి యజమాని ముఖం తప్ప ఇంకా ఏదీ గుర్తుండదంట. అందుకే ఇవి తెలియని వ్యక్తుల మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఎవ్వరు కూడా దీని దగ్గర వరకు వెళ్ళడానికి ఇష్టపడరు. బార్బాయిల్ డాగ్స్. బార్బాయిల్స్ ఎక్కువగా ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు. ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో కనిపించే ఈ డాగ్ బ్రీడ్ చాలా భయంకరమైనవి. వీటి ప్లేస్లోకి కొత్త వాళ్ళను అస్సలు రానివ్వవు. ఒకవేళ ఎవరైనా వీటి ప్లేస్లోకి కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ మీద వెంటనే అటాక్ చేస్తాయి. అందుకే వీటిని చాలా భయంకరమైన కోపమైన కుక్కలుగా పిలుస్తారు. వోల్ఫ్ హైబ్రిడ్. వోల్ఫ్ హైబ్రిడ్ అనే ఈ జాతి గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ జాతి చాలా ప్రమాదకరమైంది. వీటిని అమెరికా వంటి దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేశారు. అయితే ఈ జాతి కుక్కలు జర్మనీ, యూరోప్ వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కుక్కలు చాలా కోపంగా ఉంటాయి. అలాగే వీటికున్న విచిత్రమైన గుణం ఏంటంటే ఇవి ఇతర కుక్కల పళ్ళను నాకుతూ ఆ తర్వాత వాటిని తమ జట్టులో చేర్చుకుంటాయి. అంతేకాదు ఈ కుక్కలు మనుషులను కూడా తమ సహచరులుగా చేసుకునేందుకు మనుషుల పళ్ళను కూడా నాకడానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఈ కుక్కలు తమ వస్తువులను ఎవ్వరిని ముట్టనియవు. అలాగే ఎవరైనా తమ వస్తువులను తమ నుండి తీసుకున్నట్లు భావిస్తే చాలా కోపంగా ఆ వ్యక్తిపై దాడి చేస్తాయి. ఇప్పటి వరకు ఈ కుక్కలు 15 మందికి పైగా దాడి చేసి చంపేశాయి. అమెరికన్ పిట్ బుల్ టెరియర్.
19వ శతాబ్దపు మధ్యలో పుట్టిన ఈ బ్రీడ్ కుక్కలు ఓల్డ్ ఇంగ్లీష్ టెరియర్స్ ఇంకా ఓల్డ్ ఇంగ్లీష్ బుల్ డాగ్స్ తో క్రాస్ బ్రీడింగ్ వల్ల పుట్టాయి. వీటి పూర్వీకుల మాదిరిగానే ఈ కుక్కలు కూడా చాలా శక్తివంతంగా మరియు ఆత్మవిశ్వాసంగా ఉంటాయి. దీని జీవిత కాలం ఇతర కుక్కల మాదిరిగానే సుమారు 12 నుండి 14 సంవత్సరాలు. అయితే ఈ కుక్కలు అనేక వ్యాధులు, చర్మ సమస్యలు మరియు అలర్జీలతో బాధపడుతూ ఉంటాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇవి మనుషులను, జంతువులను చూడగానే అటాక్ చేయడానికి పరిగెడతాయి. అందుకే గవర్నమెంట్ ఈ కుక్కలను బ్యాన్ చేసేసింది. అలస్కన్ మాలామ్యూట్స్ ఈ కుక్కలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్క జాతికి చెందినవి. ఎందుకంటే ఇవి చాలా దూకుడుగా ఇంకా కోపంగా ఉన్నప్పుడు ఎవరి మీదనైనా దాడి చేయగలవు. ఇవి చాలా అద్భుతమైన మనుగడ ప్రవృత్తిని కలిగి ఉంటాయి. దీని సహాయంతో ఇవి ఏదైనా వాతావరణానికి సులభంగా అలవాటు పడిపోతాయి. ఇప్పుడు కొండ ప్రాంతాలలో వీటిని గొర్రెలకు, మేకలకు ప్రొటెక్ట్గా ఉంచుతున్నారు. అదేవిధంగా మీరు వీటిని మీ ఇంట్లో కూడా పెంచాలని ఆలోచించినట్లయితే వీటిని ఎప్పుడూ ఒంటరిగా వదలకండి. ఎందుకంటే ఇవి ఒంటరిగా ఉన్నప్పుడు చాలా కోపంగా ఉంటాయి. ప్రెసా కనేరియా ఈ జాతికి చెందిన కుక్కలు వాటి ఆధిపత్య లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాగే ఎక్కువగా ఇవి కారీ ఐలాండ్లో కనిపిస్తాయి. వీటిని కిల్లింగ్ మెషిన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీటిని హంటింగ్ కోసం మాత్రమే పెంచుతారు. ఏదైనా చిన్న జంతువు మీద ఇవి అటాక్ చేస్తే మాత్రం ఆ జంతువు చనిపోయేదాకా ఇవి అస్సలు వదలవు. కానీ వీటికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఇంట్లో కూడా వీటిని పెంచుకోవచ్చు. డాబర్మ్యాన్ పిన్సెల్స్ ఫ్రెండ్స్, డాబర్మ్యాన్ పిన్సెల్ డాగ్స్ చాలా విశ్వాసమైన కుక్కలు. అలాగే ఇవి ఎప్పుడూ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. వీటికి కొంచెం తేడా అనిపించినా వెంటనే అటాక్ చేస్తాయి. అలా అని ఇవి ఎప్పుడూ ప్రమాదకరమైనవి కావు. సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే మాత్రం అందరితో కలిసిమెలిసి ఉండగలవు. ఏది ఏమైనా ఈ కుక్కల దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా భయపడుతూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ 10 రకాల కుక్కలలో ఏ కుక్కను మీరు ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.